ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈనాటి పట్టణాలను మనం గమనించినట్లయితే 2 పట్టణాలు కూడా ఒకే అంశాన్ని మాట్లాడుతున్నాయి. ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 1వ వచనం మరియు 5వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఇక్కడ మోషే చాలా తీవ్రంగా ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడడం మనం వింటూ ఉన్నాం. వాళ్ళు వాగ్దాన భూమికి వెళ్ళకముందు వారితో తీవ్రంగా మాట్లాడడము మనం వింటున్నాం. ఈ మాటలు, ఈ యొక్క వచనాలు కేవలము ధర్మశాస్త్రాన్ని గురించే కాకుండా వారి యొక్క గుర్తింపు గురించి, వారి యొక్క జీవనం గురించి, ముఖ్యంగా వారి యొక్క బలమైన సాక్ష్యం ఇతర నేషన్స్కి, ఇతర దేశాలకు, చిన్న చిన్న దేశాలకు ఎలా చాటి చెప్పాలి, ఎలా మనము యావేను నమ్ముకున్నటువంటి బిడ్డలుగా ఎలా మనం అంత జీవించాలన్నదే ఇందులోని ప్రధాన అంశము. ఇక్కడ రెండో విషయము, మోషే ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలతో చెప్తాడు, చూడండి వేరే రాజ్యాలను చూడండి, వాళ్ళ దేవుడు వాళ్ళు మొరపెడతాను వెంటనే వాళ్ళ దగ్గరికి వచ్చి ఉంటాడా? చాలా వరకు ఉండడు. మన దేవుడు అటువంటి వాడు కాదు. వెన్ యూ కాల్ హిమ్ ఈ విల్ ఆన్సర్. మన దేవుడు ఎలాంటి వాడంటే పిలిచిన వెంటనే జవాబిచ్చే దేవుడు. అటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క కట్టడలు, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలకు, ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్రానికి మనము కట్టుబడి జీవించడం మర్చిపోకూడదు. ఇక మూడో విషయం, మనం జీవించినటువంటి ఈ జీవనాన్ని, మనకున్నటువంటి దేవుని పట్ల మనకున్న నమ్మక విశ్వాస జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని మన యొక్క బిడ్డలకి ఇవ్వటం మర్చిపోకూడదు. ఈ విషయంలో చాలామంది మేము విఫలమైపోతున్నాం. తల్లిదండ్రులకు ఉన్నటువంటి విశ్వాసము, నమ్మకము వచ్చే జనరేషన్లకు రాకుండా, చెందకుండా వారితోనే అది అంతరించిపోతుంది. ఇక్కడ చూడండి, మోషే ప్రవక్త చెప్తున్నాడు, ఇజ్రాయేల్ మీతో అట్లా జరగకూడదు. ఎందుకంటే మీరు పొందినటువంటి విశ్వాసాన్ని మీ బిడ్డలకు నేర్పడం, మీ బిడ్డలకు ఇవ్వటము మీరు మర్చిపోకూడదు. ఇది మనందరికీ కూడా ఒక వర్తమానం లాంటిది. మనకున్న విశ్వాసం, మనకున్నటువంటి నమ్మకము మన బిడ్డలకు ఇవ్వటంలో మనం ఎప్పుడు కూడా విఫలం కాకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన బిడ్డలకు మనము ఆస్తులు ఇస్తాం, భూములు ఇస్తాం, బంగారం ఇస్తాం, కానీ దేవుణ్ణి ఇవ్వటము, వాక్యాన్ని ఇవ్వటము, వాక్యాన్ని హృదయంలో, మనసులో నాటటము మనము చేయటంలో విఫలమవుతుంటాం. ఈ పని ఖచ్చితంగా చేయాలి. ఇక మత్తయి సువార్తను మనం గమనించినట్లయితే, మత్తయి సువార్తలో యేసు ప్రభు తన శిష్యులకు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్తున్నాడు, నేను ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని రద్దు చేయటానికి వచ్చాను, ఆ ప్రవక్తలు చెప్పిందంతా కూడా రద్దు చేయటానికి వచ్చాను అని అనుకుంటున్నారా? కానే కాదు, అటన్నిటిని కూడా నెరవేర్చడానికే నేను వచ్చాను. ఈ ధర్మశాస్త్రంలో నాకు ఒక్క పొల్లు, ఒక్క డాట్ కూడా ఎక్కడికి పోదు, అవి అలాగే ఉంటాయి. వాటిని నెరవేర్చేందుకే నేను ఇక్కడ ఉన్నాను అని యేసు ప్రభు చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. ఈ ధర్మశాస్త్రము, ఆజ్ఞలు, కట్టడలన్నీ కూడా క్రీస్తు ప్రభువులో మనం చూస్తాము. క్రీస్తు ప్రభు తన జీవితంలో అవన్నీ కూడా ప్రవక్తలు చెప్పిన మాటలు కానీ, ఆజ్ఞలు కానీ, అక్కడ ఉన్నటువంటి కట్టడాలు కానీ ఆయన జీవితంలో కొట్టొచ్చినట్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, చివరగా ఒక థాట్ మీకు ఇచ్చి ఈ యొక్క ధ్యానాంశాన్ని ముగించాలని అనుకున్నాము. దేవుని ఆజ్ఞలు ఇవ్వటమన్నా, దేవుని కట్టడాలకు మనం లోబడి జీవించడం అన్నా ఎలాంటిదంటే, డాక్టర్ ఒక పేషెంట్కు మందులు ఇవ్వటం లాంటిది. డాక్టరు ఒక పేషెంట్కు మందులు ఇచ్చేటప్పుడు ఆ మందుల వలన మన జబ్బులు నయమవుతాయని మనం నమ్ముతాము, దానిలో జాగ్రత్తగా వాడతాం. డాక్టరు మనకు మెడిసిన్ ఇచ్చినప్పుడు ఆ మెడిసిన్ని పట్టించుకోకుండా ఎవరన్నా ఎక్కడన్నా పడేస్తారా? పడేయరు. వాటిని చక్కగా క్రమం తప్పకుండా వాడతాము. దేవుడు తన యొక్క ఆజ్ఞలు మనకి ఇవ్వడమన్నా, దేవుడు తన యొక్క కట్టడాలు మనకు ఇవ్వడమన్నా అది ఇలాంటిది అనేది మనం మర్చిపోకూడదు. అలా
ఆయన ఆజ్ఞల ప్రకారము, ఆయన కట్టడాల ప్రకారము జీవించాలని మిమ్మల్ని మనసారా కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గమనించండి, నాకు ఈ రోజు నుంచి దరిదాపు ఒక 12, 15 ప్రార్థన కూటాలు ఉన్నాయి. ప్రార్థనకై నన్ను చాలామంది పిలుస్తూ ఉన్నారు. ఇటువైపు ఉన్నటువంటి ప్రజలు, కొన్ని ప్యారిష్లు, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ చాలామంది నా ప్రార్థనకై, నా పూజలకై, నేను బోధించే నా వాక్య పరిచర్యకై ఆశగొని చాలామంది నన్ను పిలిచారు. దానికి దేవునికి వందనాలు చెప్తున్నాను. దాంట్లో నా గొప్పతనం ఏం లేదు. దేవుడు నన్ను తన యొక్క మహిమ కోసమే వాడుకున్న రీతిని బట్టి నేను దేవునికి వందనాలు అర్పిస్తున్నాను. నా కోసం మీరు తప్పకుండా ప్రార్థన చేయండి. దేవుని పరిచర్యలో నేను ఎక్కువగా వాడబడాలని, దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా బలంగా బోధించడానికి ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు నాకు తోడుగా ఉండాలని మీరు నా నిమిత్తమై ప్రార్థించడం మర్చిపోకుండా. మీలో ఎవరికైనా కొన్ని అవసరాలున్నా, ఎవరికైనా శారీరకమైనటువంటి బాధలున్నా, అత్యవసరాలున్నా కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ నిమిత్తమై నా వ్యక్తిగత ప్రార్థనలు గుర్తు చేసుకొని మీకోసం ప్రార్థన చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. And we will see time to time. God bless you all in the name of the Father and of the Son and of the Holy Spirit.